ఈ గ్రామాన్ని ప్రేమించి దర్శిస్తున్నాడు. ఇది ప్రకటన, యేసు నామములో ప్రవచనం. ఇలాంటి వారిని రక్షించుటకే దేవుడు లోకమునకు దిగి వచ్చాడు. దేవుని ఆత్మ ప్రారంభములోనే పురుషులను జ్ఞాపకం చేస్తున్నది. ప్రారంభములోనే పరిశుద్ధాత్మ దేవ చివరిలో ఉంటున్న పురుషులందరిపైన తన ప్రేమను కుమ్మరించినట్లుగా చూపిస్తున్నది. పురుషులారా, దేవుని ఆత్మ ప్రారంభంలోనే మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నది. ఎవరు కూడా ఉత్త చేతులతో వెళ్ళడం లేదు. ఎవ్రీవన్ రిసీవింగ్ బ్లెస్సింగ్. చివరిలో ఉన్న పురుషులందరూ కూడా గొప్ప అద్భుతాన్ని పొందుకోబోతున్నారు. నిలబడండి. పురుషులు నిలబడి, పురుషులు ప్రభువు పురుషులను ప్రాముఖ్యంగా ఈ రాత్రి మొట్టమొదట దర్శించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుని బిడ్డలారా, సిగ్గుపడేది లేదు మరియు భయపడేది కూడా లేదు. దేవుని ఆత్మ పురుషులందరినీ కూడా బలపరిచి ఈ రాత్రి స్వస్థపరుస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ఒకరి తర్వాత ఒకరు ముందుకు రండి, ఒకరి తర్వాత ఒకరు ముందుకు రండి. దేవుని ఆత్మ అద్భుతంగా మిమ్మల్ని మాట్లాడి బలపరుస్తున్నది. మధ్యలో కొంచెం దారిని మధ్యలో ఈ సైడ్లో నుంచి రండి. దేవుని ఆత్మ పురుషులందరినీ కూడా బలపరిచి ఆశీర్వదిస్తున్నాడు. పురుషుడారా, తెల్లంగి షర్ట్ బదర ముందుకు రండి. ఇదిగో దేవుని ఆత్మ మాట్లాడుతున్నది. ఈరోజు ఎవరు కూడా ఉత్త చేతులతో వెళ్ళడం లేదు. అందరూ ఆశీర్వాదాన్ని పొందుకొని బలంగా వెళ్ళుచున్నారు. ఇదిగో దేవుని బిడ్డ, దేవుని యొక్క శక్తి. సహోదరుడా, నీవు చేస్తున్న చేతి పనులో చాలా వరకు నువ్వు శ్రమించావు, ఒక్క రూపాయి మిగిలలేదు అనుకుంటున్నావు. కానీ ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రభు అంటున్నాడు, అప్పులు లేకుండా నేను నీకు చేయబోతున్నా. ఇదిగో ఇంకా అనేకులకు ఇచ్చేవాడిగా నువ్వు మారబోతున్నావు. ఇంతకుముందు నిన్ను ఎవరు పట్టించుకోలేదు, కానీ ఇక నుంచి ఈయన క్రైస్తవుడు, గొప్పగా ఆశ్రయించే దేవుని బిడ్డ, ఈయనతో నేను కూడా చర్చికి వెళ్తానని అనేకులు నీతోనే రాబోతున్నారు. అంత పెద్ద గొప్ప శక్తి నిన్ను ఆవరిస్తున్నది ఈ ప్రారంభంలోనే. భయపడకు, రేపటి నుంచి నువ్వు నీతిమంతుడుగా కూడా కాబోతున్నావు. ఇది యేసయ్య నామంలో ప్రవచనం. ఇదిగో దేవుని బిడ్డ, ఇదిగో దేవుని బిడ్డ, సంపాదించావు కానీ అంతా పోగొట్టుకున్నావు. ఇంట్లో నిన్నెవరు పట్టించుకోవట్లేదు, అసమాధానంగా ఉన్నావు. ప్రభు అంటున్నాడు, నీకు సమాధానం ఇచ్చుటకి నేను వచ్చితిని. ఎటు గొరగాకుండా అయిపోయిన తండ్రి అని ఏడుస్తున్నావు. నిజమా కాదా? నిన్నెవరు పట్టించుకోలేదు, నీకు ఇంట్లో మర్యాద లేదు. కానీ ఇప్పుడే బాల శిశువు యేసు నీకు మర్యాదను ఇంటికి తీసుకుని వస్తున్నాడు. ఈ రాత్రి నీ ఇంట్లో మార్పులు జరుగుతున్నాయి. ఎన్నడూ జరగని నిజమైన క్రిస్మస్ నీ హృదయంలోనే ప్రారంభమైంది. ఇది అసలు సీసలైన క్రిస్మస్ యొక్క సందర్భం, మార్పు. ప్రభు అంటున్నాడు, ఈ మనుషుడు మారాడు, ఇదే నిజమైన క్రిస్మస్. ఇన్ జీసస్ నేమ్, పవర్.